వర్షం అయితే బాగా వస్తుంది. ప్రభ 106 మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అసలు నేను ఏం చేస్తున్నానో మీకు కూడా తెలుస్తుంది. అంటే మా అమ్మకి హెల్త్ బాగలేదు, కిడ్నీ ప్రాబ్లం ఉండటం వల్ల సర్జరీ చేయాలని చెప్పారు. 3 డేస్ నుండి నేను హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నాను. ఆ వర్షాలు కూడా బాగా వస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేనైతే ఇక అమ్మ కోసం కదా, నాకైతే ఇక తప్పదు, కంపల్సరీగా ఉండాలి. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, నేను అమ్మని చూసుకోవాలి, 2 విధాలుగా చేయాలి. ఇక ఇప్పుడైతే అసలు నిద్ర ఉండట్లేదు, తలనొప్పి లేస్తుంది, టెన్షన్, చాలా టెన్షన్ అయిపోయిందండి. ఎందుకంటే అసలు అమ్మకి ఎట్లా ఉంటుందో ఏందన్న టెన్షన్ అయింది. ఆపరేషన్ కూడా ఇంకైతే తొందరగా చెయ్యట్లేదు, లేట్ పట్టిద్ది అన్నారు. అందుకే నాకైతే భయంగా అనిపిస్తుంది కొంచెం. కానీ ఏం కాదు, తగ్గి మళ్ళీ అన్నారు కదా 3 డేస్ తర్వాత అయితే చేస్తాము అన్నారు. రేపైతే సర్జరీ చేస్తా అని ఒక మాట చెప్పారు. అంటే అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. మా అమ్మకి మంచిగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలని ప్రేయర్ చేయండి. సర్జరీ కూడా మంచిగా జరగాలని ప్రేయర్ చేయండి మీరందరూ. ఇంకో విషయం ఏంటంటే వర్షాకాలం వచ్చి అసలు వర్షాలకి తట్టుకోలేకపోతున్నాను. అంటే వెళ్ళటము రావటం వల్ల, వర్షానికి తడుచుకుంటూ వెళ్ళటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అసలు వర్షం ఎలా పడుతుందో కూడా మీకు వీడియో నేను పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, లొకేషన్ మొత్తం కూడా చూడండి మీరు. ఇక్కడ మంచిగా అవి చూస్తున్నారు కదా, పావురాలు పంజరానికి పావురాలు భలేగున్నాయి, అసలు చాలా బాగున్నాయి. ఇటు సైడ్ అయితే లోపలికి వెళ్ళాలి, అంటే తాటిపూర్లో మమ్మీ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాలి. నేను మార్నింగ్ వచ్చిన కానుండి కొద్దిగా టెస్ట్లు అవి చేయటం వల్ల నేను వీడియో తీయలేదు. ఇప్పుడే కొంచెం ఫ్రీగా ఉండటం వల్ల అయితే నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడు అసలు మీకు ఎలా ఉంది ఏంటి అన్నది రూమ్లో కూడా మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను లోపలికి వెళ్తున్నాను, ఇప్పుడే వెళ్తున్నాను పైకి. ఇప్పుడైతే అమ్మకాడికే వెళ్తున్నాను నేను. చూడండి సైడే అమ్మకాడికి వెళ్ళేది, ఇటు సైడే. ఇటే వెళ్ళేది. ఇదిగోండి అమ్మ అయితే ఇక్కడ ఉంది. 3 డేస్ అయింది ఇప్పుడు మేము వచ్చి కూడా హాస్పిటల్కి వచ్చి. ఇక అన్నయ్య వదిన కూడా వచ్చారు. మార్నింగ్ ఆపరేషన్ చేస్తా అంటే వచ్చారు కానీ చేయలేదు, రేపు చేస్తా అని చెప్పారు. అమ్మకి ఇచ్చిన రూము